మార్షల్ ఆర్ట్స్ ఇందులో ఎన్ని స్టైల్స్ ఉన్నా దేని ప్రత్యేకత దాందే. సెల్ఫ్ డిఫెన్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చేది ఒక్క కరాటే మాత్రమే. టోక్యో ఒలింపిక్స్ లో ఈ కరాటేని చేర్చడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కో స్టైల్ కు ఒక్కో అసోసియేషన్ ఉన్న భారత్ లో ఎవరు ఫైనల్ లిస్ట్ లో ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. మార్షల్ ఆర్ట్స్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన యుద్ధ విద్య కరాటే. ఈ కరాటేని 2020 టోక్యో ఒలింపిక్స్ లో చేరుస్తున్నట్లు ప్రకటించింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. దీంతో రాష్ట్రంలోని ఆటగాళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. దేశంలో దాదాపు 10కి పైగా కరాటే సంఘాలున్నాయి. ఇందులో ఒక్కో అసోసియేషన్ ది ఒక్కో స్టైల్. జపాన్, కొరియా, చైనా ఇలా ఆయా దేశాల షోటోకాన్, బుడోకాన్ స్టైల్స్ అంటూ చాలానే ఉన్నాయి. వీటన్నింటికీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి గానీ లేక ఆయా రాష్ట్రాల స్పోర్ట్స్ అథారిటీస్ నుంచి ఎలాంటి రికగ్నైజేషన్ లేదు. ఒలింపిక్స్ కి మొన్న అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కొంచెం క్వాలిఫైడ్ పర్సన్స్ ని సెలెక్ట్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత ఇంటర్నేషనల్ నుంచి కొందరు వచ్చినప్పుడు మన స్టాండర్డ్ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్ కి ఈక్వల్ గా ఉంది అని చూపించాలి. సో మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు 2020 దీనికి ఇప్పటి నుంచే మొదలుపెట్టి పిల్లలు ఏంటంటే తయారు చేసి డిసిప్లిన్, ట్రైనింగ్ అన్ని తయారు చేసి వాళ్ళని సెలక్షన్స్ కి పంపాలి. ఒలింపిక్స్ లో కూడా పథకం తేవాలనే ఒక గొప్ప లక్ష్యంతోనే ఈ యొక్క అసోసియేషన్స్ లో జాయిన్ అవుతున్నారు. మాక్సిమం కూడా సర్టిఫికెట్స్ కూడా వాల్యూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క షోటోకాన్ కానివ్వండి, గోజోరియో, షిటోరియో ఈ యొక్క ఆర్గనైజేషన్స్ లో కాయిలు అసోసియేషన్స్ లో మెంబర్షిప్ తీసుకుంటున్నారు. మరి దీని ద్వారా నెక్స్ట్ ఫర్దర్ లో వెళ్లేటటువంటి ఒలింపిక్స్ కి దానికి మెడల్స్ ఖచ్చితంగా వస్తాయని నేను ఆశిస్తున్నాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించింది ఒక్క కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియాని మాత్రమే. మార్షల్ ఆర్ట్స్ లో ఏ స్టైల్ అయినా దీని కిందికి రావాల్సిందే. ఇప్పటికే షోటోకాన్, బుడోకాన్, బుజోరియో, కాయ్ కి అనుబంధంగా పనిచేస్తున్నాయి. ఒలింపిక్స్ లో కరాటేని చేర్చడం గర్వంగా ఉందని అంటున్నారు ప్లేయర్స్. తమ సర్టిఫికెట్స్ కు ఇన్ని రోజులు గుర్తింపు లేదన్న వీరు ఒలింపిక్స్ లో భారత్ కు మెడల్స్ తెస్తామని అంటున్నారు. కరాటే ఈ రోజు దినదిన అభివృద్ధి చెంది రాష్ట్ర స్థాయిగా ఎదిగి దేశ స్థాయిగా రూపాంతరించింది. ఈ రోజు ప్రపంచ స్థాయిగా ఎదిగిన ఈ కరాటేని రేపొద్దున మనం ఒలింపిక్ లో చూడబోతున్నాము. ఒలింపిక్ లో నెక్స్ట్ అన్ని స్పోర్ట్స్ లో ఉన్నాయి, ఇంతగాని ఒక కరాటే లేకుండింది. కానీ ఇప్పుడు మాత్రం ఒక కరాటేని కూడా ప్రపంచ స్థాయిలో చూసి ఒలింపిక్లో పథకం కోసమే మా కృషి, మా పట్టుదల. ఇప్పటివరకు నేను చాలా నేషనల్స్లో, ఇంటర్నేషనల్స్లో అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో చాలా ఆడాను కరాటే. ఇప్పటికి 100 అబోవ్ మెడల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మా కాలేజ్ వాళ్ళు కూడా నాకు స్పాన్సర్షిప్ చేస్తున్నారు. ఫర్దర్గా ఇప్పుడు ఏమేమి టోర్నమెంట్స్ జరిగినా కానీ ఆ సర్టిఫికేట్స్ అన్ని అందరికీ యూజ్ అవుతాయి. అండ్ నాకు తెలంగాణ స్టేట్ తరఫున ఒలింపిక్స్లో ఆడాలని ఉంది. ఒలింపిక్స్ లో కరాటేను చేర్చినందుకు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నాయి కొన్ని సంఘాలు. తమకే గుర్తింపు వస్తుందంటూ ఆయా అసోసియేషన్లు ప్రకటించుకున్నా ఇన్ని సంఘాల మధ్య ఫైనల్స్ కి వెళ్లే అవకాశం ఏ స్టైల్ కి దక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.